సో రాయలసీమ స్పెషల్ పిండి మిరపకాయలు. సో మేము రాయలసీమలో వీటిని అయితే పిండి మిరపకాయలని అంటాం. సో ఇప్పుడు కొంచెం పాష్గా మిర్చి బజ్జీ అని అంటారు. సో మనం ముందుగా ఈ మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూసుకుందాం. ముందు శనగపిండిని కొంచెం వాము ఉప్పు వేసుకొని కొంచెం చిక్కగా కలుపుకోవాలి. మరీ జోరుగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కొంచెం మధ్య రకంగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిర్చిని మనం ఇలా కట్ చేసేసుకొని మధ్యలో కొంచెం నైస్గా కట్ చేసేసుకొని ఆ విత్తనాలన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత ఆ సీడ్స్ అన్నీ మొత్తం మనం ఈ కొబ్బరి, జీలకర్ర, వాము, ఉప్పు మిక్సీ పట్టిన తర్వాత వీటిని ఇందులో స్టఫ్ చేసుకోవాలి. సో కొబ్బరి ఒక 5-6 స్పూన్లు, జీలకర్ర ఒక 1 స్పూను, వాము 1 స్పూను, ఉప్పు మనకు కావాల్సినంత. సో ఇలా మిక్సీ పట్టేసేసి వీటిని ఇందులో స్టఫ్ చేసుకుంటే బజ్జీ తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. సో మనం ఎటైతే కట్ చేసి స్టఫ్ చేసామో అటువైపు ఫస్ట్ పిండిలో డిప్ చేసేస్తే సో దట్ ఆ పిండి అంతా ఆయిల్లో స్ప్రెడ్ అవ్వకుండా, ఆయిల్ పాడవకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. సో అలా మనం డిప్ చేసి మిరపకాయ బజ్జీని వేయించుకోవాలి. వేయించిన తర్వాత వీటిని కారం బురుగులు, వీటిని మేము మరమరాలు అయితే అనము, కారం బురుగులు అని అంటాము. సో వీటితో తింటే చాలా బాగా ఉంటుంది. సో దీంతో పాటు మనం కొంచెం టీ పెట్టేసుకొని తింటే అబ్బా ఉంటుంది రుచి. అలా చూడండి ఎలా వాతావరణం అలా వర్షంగా ఉంది. సో ఇలాంటి వాతావరణంలో మిరపకాయ బజ్జీ, కారం బురుగులు అండ్ టీ, పర్ఫెక్ట్ టేస్ట్. సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.